ప్రమాదకర స్థితిలో ఉందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. వ్యవస్థను ప్రభుత్వం గుప్పిట్లో తీసుకుందని ఆరోపించారు. ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పౌర హక్కులను కాలరాస్తున్నారన్నారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి అరాచక పాలన చూడలేదని ధర్మాన విమర్శించారు. ఇదే నాకు కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు లేరు, వారి తనయులు మొత్తం పరిపాలన అంతటిని వారిగా ఆపాదించుకొని, ఒక కుటుంబానికి ఆపాదించుకొని, మా వ్యతిరేకులు అయినటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఈ రాష్ట్రంలో వారిని హింసిస్తాము, అల్లరి చేస్తాము, నోరెత్తకుండా చేస్తాము, చివరికి ప్రధాన ప్రతిపక్షంలో పనిచేస్తున్నటువంటి వారందరినీ అల్లరి చేసే కార్యక్రమం చేస్తున్నారు. లోకేష్ గారు ఆయన నేరుగానే పబ్లిక్ గానే చెప్తున్నారు, రెడ్ బుక్ అనేది పెట్టుకున్నాం, ఆ రెడ్ బుక్ లో ఉన్నటువంటి వారిని అందరినీ వేధిస్తాం, ఇదే మా పరిపాలన తీరంట్లు. ఇదే దేశంలో ఇంకొక 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఎక్కడైనా ఇలాంటి పరిపాలన ఉందా? ఇలా అయితే ఏమవుతుందో తెలుసా? ఆ స్వతంత్రత కోల్పోయి ప్రజలకు భారీ ఎత్తున మీకు తెలుసుకుని తెలియకుని దుర్వినియోగం అయిపోయినటువంటి పరిస్థితి దాపురించింది.